హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ఇప్పుడే మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు నటించిన కూలీ మూవీ చూడడం జరిగింది. అంతకంటే ముందు వార్ 2 మూవీ ఆల్రెడీ మనం రివ్యూ అయితే అందరికంటే ముందు ఇచ్చేసామండి. మన ఛానల్లో ఒకసారి లుక్ వేసండి. అండ్ కూలీ అండి, కూలీ విషయానికి వస్తే భారీ స్టార్ కాస్ట్ అండి. ప్రతి ఇండస్ట్రీ నుంచి ఒకళ్ళు అయితే ఉన్నారు. అండ్ కోలీవుడ్ వాళ్ళు ఈసారి గట్టిగా డిసైడ్ అయినట్టున్నారు 1000 కోట్లు కొట్టాల్సిందే అని చెప్పి. ఒక్కవేళ ఈ మూవీ కనుక డిసప్పాయింట్ చేసింది అనుకోండి, వాళ్ళకి ఇంకా చాలా కష్టం అయిపోద్ది. 1000 కోట్లు కొట్టాలని డ్రీమ్గానే మిగిలిపోతుంది. మరి లోకేష్ గారు, రజనీకాంత్ గారు వీళ్ళిద్దరూ ఆ 1000 కోట్లు టార్గెట్ దగ్గరికి వెళ్ళారా లేదా ఇండెప్త్ రివ్యూలో మాట్లాడుకున్నాం. ఈ మూవీ బేసిక్ స్టోరీ లేదు. మన హీరో రజనీకాంత్ గారు అలియాస్ దేవా ఒక మ్యాన్షన్ నడిపే సాదాసీదా మనిషి. సడన్ గా వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ చనిపోతాడని తెలుస్తుంది. అసలు వాళ్ళ ఫ్రెండ్ ఎందుకు చనిపోయాడు అండ్ దేవాకి వాళ్ళ ఫ్రెండ్కి ఉన్న రిలేషన్ ఏంటి, సో వాళ్ళ ఫ్రెండ్ని చంపిన వాళ్ళని పట్టుకున్నాడా లేదా అని రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. కిమ్యూలో పాజిటివ్ విషయానికి వస్తే ఈ మూవీకి బిగ్గెస్ట్ పాజిటివ్ అండి సూపర్ స్టార్ రజనీకాంత్ గారు. వన్ అండ్ ఓన్లీ ఒరిజినల్ సూపర్ స్టార్ అని చెప్పొచ్చు అండి. డైరెక్టర్కి అసలు లొంగిపోయారని చెప్పొచ్చు. అక్కడక్కడ షేడీగా కానీ ఆ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ ప్యాక్ ఆడేశారని చెప్పొచ్చు. ఇంకా స్టైల్ స్వాగ్ అవన్నీ మనం చెప్పండి. మూవీలో ఎరక్కొట్టి పడేశారు. చిన్న చిన్న ఫన్ మూమెంట్స్ కానీ ఆ ట్రేడ్ మార్క్ డైలాగ్స్ కానీ చాలా బాగా చెప్పారు. ఇంకా కింగ్ నాగాస్ సైమన్ అండి, ఈయన కూడా ప్యాక్ ఆడేశారని చెప్పాలి. ఆ స్క్రీన్ ప్రెజెన్స్కి మెచ్చుకోవాలి మనం. సో విలన్ క్యారెక్టర్ చాలా సింపుల్గా ఉన్నా కానీ నాగార్జున గారు ఉండటం వల్ల కొద్దిగా రిఫ్రెషింగ్ ఫీలింగ్ అయితే కలిగింది. ఇంకా అక్నేల్ ఫ్యాన్స్కి అయితే ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు. బయటకైతే మంచి హ్యాపీ ఫీలింగ్తో వస్తారు. ఇంకా అనిరుద్ధ్ బీజిఎం అండి చాలా బాగా కొట్టాడు. ఇంకా తెలుసు కదా మన రజనీకాంత్ ఎలా కొడతాడు అని. సో అక్కడక్కడ కొద్దిగా రిపీటెడ్గా అనిపించినా కానీ ఓవరాల్గా పర్లేదు అనిపించింది. ఉపేంద్ర గారికి అయితే సాలిడ్గా ఒక సీక్వెన్స్ చాలా బాగా పడిందండి. ఫుల్ లెంత్లో ఉంటుంది, ప్యాక్ ఆడేశారు ఆయన కూడా. ఆ సీక్వెన్స్లో రజనీ గారు కూడా ఉంటారు. ఇద్దరు భలే కనిపించారు నాకైతే. అండ్ మూవీకి మేజర్ హైలైట్ వచ్చేసి హుక్ ఫైట్ సీన్ అండి. అదైతే టూ గుడ్గా వర్కౌట్ అయింది. రైటింగ్ బై లోకేష్ అండి, అదైతే కొద్ది వరకు బాగానే అనిపించింది. మిగతాది ఏమైందనేది మనం నెగిటివ్స్లో మాట్లాడుకున్నాం. అండ్ స్టార్టింగ్లో వచ్చే ఎలక్ట్రిక్ చైర్ ఆ కాన్సెప్ట్ కానీ అది కూడా పర్లేదు అనిపించింది. ఇంకా టెక్నికల్గా కూడా మూవీ చాలా స్ట్రాంగ్ అనిపించింది అండి. సినిమాటోగ్రఫీ కానీ ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఆ విఎఫ్ఎక్స్ కానీ బాగానే అనిపించాయి. ఎస్పెషల్లీ సినిమాటోగ్రఫీ నాకు బ్యాక్ షాట్స్ అండి, అవి అయితే అందరికీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంక మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే లోకి గారండి, ఆయన అయితే పర్ఫెక్ట్గా డ్యూటీ చేసినట్టు నాకు అనిపించలేదు. సో కంప్లీట్గా రజనీకి ఇలా స్టోరీ డ్రివెన్ మూవీ తీయాలని ఎలా అనిపించిందో నాకు అర్థం కాలేదు. అండ్ ఈ మూవీలో ఎలివేషన్స్ అండి, ఎలివేషన్స్ పడ్డాయి కానీ ప్రాపర్గా ఏది కూడా సాటిస్ఫై చేయదు. సో డైరెక్షన్ చాలా ప్రాబ్లం అయిపోయింది. అండ్ స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్గా ఉండడానికి స్టోరీని నార్మల్గా ఏదో వాయిస్ ఓవర్ లాగా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. అది కూడా అంతే మనకు కనిపించదు. ఇంకా రజనీ గారి బ్యాక్ స్టోరీ అండి, అదైతే చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది నాకైతే. అంటే ఆల్రెడీ ఆయన అనుకున్నొచ్చు ఏమని రజనీ గారు చాలా చేస్తారు, ఏం చూపించాలా అని చెప్పి. సో ఎక్కడో ఎక్స్ ఫ్యాక్టర్ అనేది మిస్ అయిందండి. అక్కడే అర్థమైపోతుంది, ఎంగేజింగ్ అనిపించదు. అండ్ బేస్ కూడా సరిగ్గా లేకపోవడం, ఎలివేషన్ సరిగ్గా పడవు. అండ్ ఎడిటింగ్లో కూడా చాలా ఇన్కన్సిస్టెన్సీస్ అయితే కనిపిస్తూనే ఉంటాయి. అండ్ మూవీలో పేసింగ్ ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి. ముందుగానే చెప్పాను కదా, విలన్ క్యారెక్టర్ అయితే నథింగ్ న్యూ అండి. చాలా రొటీన్ పార్చింతగా పచ్చడి విలన్ లానే ఉంటాడు. కాకపోతే నాకు చేశారు కాబట్టి కొద్దిగా రిఫ్రెషింగ్ మనకు అనిపిస్తుంది అంతే. ఇంకా అమెరికన్ క్యామియో అండి, అది కూడా మూవీకి అన్నెసరీ అనిపించింది. ఏదో పెట్టాలి కదా, ఏదో సర్కిల్ చేయాలి, కంప్లీట్ చేయాలన్నట్టుగానే పెట్టారు. కాకపోతే అక్కడ రజనీకి, ఉప్పికి అండ్ అమెరికాన్కి ఒక షాట్ పడుతుంది, అదైతే సూపర్గా అనిపించింది. యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా రొటీన్ వేలో వెళ్ళిపోతూ ఉంటాయండి అంతే. ఇంకా పర్ఫార్మెన్స్ అయితే రజనీ కానీ, కింగ్ నాగ్ కానీ, ఉప్పి కానీ, ఆ తర్వాత షోబిన్, వీళ్ళు నలుగురు అయితే చాలా బాగా చేశారు. శృతి హాసన్ కూడా చాలా రోజులకైతే ఫుల్ లెంత్ రోల్ పడింది, అది కూడా బాగుంది. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే బడ్జెట్ ఏంటంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ వల్ల అండ్ అలానే రజనీ సినిమా మార్క్ సినిమా అయితే కాదు ఇది. ఒక లోకేష్ సినిమా పరంగా అయితే బాగానే ఉంది కానీ మరీ 1000 కోట్లు కొట్టే సినిమా అయితే కాదని నా ఫీలింగ్. కష్టమేనండి ఈ మూవీ అయితే. సో ఇది కంప్లీట్ నా ఒపీనియన్ మాత్రం. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కంప్లీట్ షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి.